హలో గైస్, వెల్కమ్ టు బిఎస్ఎన్ వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే మా అమ్మ 7 శనివారాల వ్రతం చేస్తున్నారని చెప్పి నేను వీడియోస్ అయితే కంటిన్యూగా అయితే అప్లోడ్ చేస్తున్నాను కదా గైస్. సో అందులో భాగంగా ఈరోజు 6వ శనివారం పూజ అయితే చేసుకుంటున్నారు. ఈ పూజ అయితే నేను లాంగ్ వీడియో అయితే తీసాను, అంటే పూజ ప్రాసెస్ అంతా వీడియో అయితే తీసాను. ఇక మా మమ్మీ ముందుగా ఇంట్లోనే అయితే పిండి దీపాలు అలాగే చిల్లివిడి నువ్వులంట్లు అన్ని రెడీ తీసుకొని అయితే వచ్చుకున్నారు పూజ గదిలోకి. ఇక పిండి దీపాలకైతే 3 నామాలు అయితే పెట్టుకున్నారు. ఇక దయ్యాక మా అమ్మ వెంకటేశ్వర స్వామి పటానికి అయితే నీట్గా తుడిచేసి పసుపు కుంకుమ అయితే పెట్టుకున్నారు, బొట్లు పెట్టుకున్నారు. ఇక తర్వాత దేవునికి మాల వేయడానికి అయితే పూలు అయితే కట్టుకుంటున్నారు. మా అమ్మ 7 శనివారాల వ్రతం చేస్తున్నప్పటి నుండి శనివారం అయితే ఉపవాసంతోనే చేస్తారు. ఈ పూజ అయితే మార్నింగ్ నుండి ఉపవాసం అయితే ఉంటారు. ఇక ఈవినింగ్ పూజ అయిపోయాక ఉపవాసం అనేది మా అమ్మ తీర్చేస్తారు. ఇక ఇక్కడైతే తమలపాకులు అయితే పెట్టి 7 దీపాలు అయితే పెట్టుకున్నారు. ఇక్కడ మా మమ్మీ బియ్యం పెట్టి కలశం అయితే పెడుతున్నారు. కలశం అయితే పెట్టుకుంటారు పూజ చేసేటప్పుడు. ఇక కలశం అయితే పెట్టుకొని మా మమ్మీ పూలన్నీ అయితే అలంకరించుకుంటున్నారు. ఈ దీపం అయితే 3 నామాల దీపం అయితే మా మమ్మీ ఆ 7 శనివారాల వ్రతం కోసమే అయితే ప్రత్యేకంగా ఆన్లైన్లో అయితే ఆర్డర్ పెట్టుకున్నారు దీపం మా అమ్మ. ఇక అన్ని ప్రసాదాలు చేసిన ప్రసాదాలన్నీ పెట్టుకున్నారు. నేను ఆ రోజైతే మా అమ్మకి పెరుగన్నం అయితే చేసి ఇచ్చాను దేవుడికి పెట్టడానికి. ఇక నైవేద్యాలన్నీ అయితే పెట్టుకొని ముందుగా అయితే గణపతికి అయితే పూజ చేసి మా మమ్మీ పూజ అయితే స్టార్ట్ చేశారు. ఇక మా మమ్మీ దీపం అయితే పెట్టడానికి దీపం నూనె అయితే యూస్ చేయరు, నువ్వుల నూనెతో అయితే దీపం పెట్టుకుంటారు. ఇంకా దీపారాధన అయితే చేసుకుంటున్నారు. ఇక్కడ ప్రసాదాలన్నీ సమర్పించి దేవునికి 7 దీపాలు అయితే దీపారాధన అయితే చేసుకుంటున్నారు. ఇలా దీపారాధన అయితే మా మమ్మీ చేసుకున్నారు. ఇక ఈ మధ్యలో నేను వీడియోస్ అయితే చాలా లేట్గా అప్లోడ్ చేస్తున్నాను, ఎందుకంటే మా డాడీకి అయితే కొంచెం హెల్త్ బాగాలేదు. సో మేము హాస్పిటల్లో ఉన్నాము. సో దానికోసం అయితే నేను వీడియోస్ అయితే లేట్గా అప్లోడ్ చేస్తున్నాను. మన వీడియోస్ ప్రతి ఒక్కరు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. ప్లీజ్ గాయ్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇలాంటి మంచి మంచి కంటెంట్ వీడియోస్ కోసం. ఇక మా మమ్మీ ఇంట్లో అయితే ప్రతిరోజు అయితే పూజలు అయితే చాలా బాగా చేస్తారు. సో అందుకు ప్రతిరోజు నేను పూజ వీడియోస్ అయితే ఇక నుండి అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఇక మా మమ్మీ ఒక్కటే అయితే వీడియో అయితే తీసుకోలేదు. సో నేను తీస్తే ఎంత క్లారిటీగా మంచిగా అయితే అంత ప్రాసెస్ అయితే తీస్తాను. మా మమ్మీ తీస్తే కొద్దిగానే తీసి పెడతారు. ఇక దీపారాధన అయిపోయాక దేవునికి అయితే కొబ్బరికాయ అయితే కొట్టారు మా మమ్మీ. కొబ్బరికాయ అయితే కొట్టి ఇక మా మమ్మీ ఈవినింగ్ అయితే పూజ అయిపోయాక వాయనం కూడా ఇస్తారు, ఒకరికి లేదా ముగ్గురికి. ఆ వాయనం ఇచ్చిన తర్వాతే ఉపవాసం అనేది తీర్చుకుంటారు. ఇక్కడ ధూపం అయితే వేస్తున్నారు దేవునికి. ఇక అలాగే మా పూజ ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. చాలా బాగా అయితే పూజ అయితే జరిగింది. మా అమ్మ ఈ వ్రతం స్టార్ట్ చేసినప్పటి నుండి ఏ రోజు ఏ ఆటంకం అయితే లేకుండా పూజ అయితే జరుగుతుంది. బాయ్ గైస్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సబ్స్క్రైబ్ చేసుకోండి.